ఏంటి ఆఫీస్ గర్ల్గా చేస్తున్నానని చెప్పావా? మరేం చెప్పమంటావు? మేనేజర్ అని చెప్తుంటే వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయి. అంత పెద్ద ఉద్యోగం చేస్తే మన మాట ఎక్కడ ఉంటుందని చెప్పి అందరూ భయపడిపోతున్నారు. పోనీ మనకంటే పెద్ద సంబంధం తీసుకొద్దాం అనుకుంటే మన క్యాష్లో కట్నాలు కూడా పెద్దగా అడుగుతున్నారు. అయితే ఆఫీస్ గర్ల్గా చేస్తున్నానని చెప్తావా? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? మార్నింగ్ ఆఫీస్కి ఈవినింగ్ వస్తావు. అయినా ఆఫీస్లో నువ్వు మేనేజర్ ఉద్యోగం చేస్తున్నావా, టీ కప్పులు కడుగుతున్నావా అని ఎవడైనా వచ్చి చూస్తాడా? నా మాట విను ప్లీజ్. ఇందుకే అబ్బాయి ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ గర్ల్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? తనకంటే తక్కువలో ఉండే అమ్మాయి అయితే తన మాట వింటుందని చెప్పి ఒప్పుకున్నాడు. మా దివ్య, చెప్పమ్మా, ఆఫీస్లో ఏం చేస్తుంటావు? అదే అంకుల్, పొద్దునే ఎవరు రాకముందు ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తాను. తర్వాత సిస్టమ్స్ టేబుల్స్ నీట్గా తుడిచేస్తాను. తర్వాత స్టాఫ్ అంతా వచ్చాక కాఫీలు టీలు అందిస్తాను. కొంతమంది సిగరెట్లు తెమ్మంటారు, తెస్తుంటారా? తెస్తాగా. అప్పుడే కదా 5ో 10 మిగులుతూ ఉంటాయి. కొత్త షర్టు, కొత్త ప్యాంటు. అమ్మో, మా సార్ గాని చూశాడనుకో, వాడికన్నా బాగున్నా కుళ్ళుకుపోయి వెంటనే జాబ్ నుండి తీసేస్తాడు. ఆడికన్నా ముందు ఆఫీస్కి వెళ్ళి డ్రెస్ మార్చేసుకోవాలి. అమ్మా, అదేంటి నువ్వెలా తయారయ్యో? ఏ యాంగిల్లో చూసినా మేనేజర్లా ఉన్నా కానీ స్వీపర్లా లేవు. మీ మేనేజర్ కూడా ఎవరో అమ్మాయి అన్నావు కదా, ఆవిడ కానీ నిన్ను ఇలా చూసిందనుకో, ఆవిడికన్నా స్టైల్గా ఉన్నావు కుళ్ళుకుపోయి జాబ్లో తీసేస్తుంది. వేరే బట్టలు ఏమైనా వేసుకుని రా. అయ్యో చూడలేదండి, కంగారులో చేతికి దొరికితే తీసుకొచ్చేసాను. ఇప్పుడే వెళ్ళి మార్చుకుని వస్తా. వెళ్ళి వేరే బట్టలు వేసుకుని రా. అంబానీ ఆఫీస్లో కూడా ఆఫీస్కి వెళ్ళి ఎలాంటి బట్టలు వేసుకోరు. ఏంటి, కాఫీ మిషన్లో కాఫీ అయిపోయిందని కంప్లైంట్ ఇస్తున్నారా? ఊరే, నాకు తెలియకుండా అడుగుతాను. సిస్టమ్ మీద స్విచ్లు కాకుండా కాఫీ మిషన్ మీద స్విచ్లు నొక్కితే కాఫీ అయిపోకుండా ఏమైపోద్ది? ½ వచ్చి మారుస్తాలే. ఇది ఓకేనా? తర్వాత చేస్తాలే. దాంతో పోలిస్తే పర్లేదు, ఇది బెటర్. అయినా నీకేమైనా కొత్త? 5 సంవత్సరాలుగా ఆఫీస్ గర్ల్గా పనిచేస్తున్నావు. ఆఫీస్ గర్ల్ అంటే ఎలా ఉండాలి? ఒక వినయం ఉండాలా. స్టాఫ్ అంతా మనల్ని చూస్తే ఓ మంచి పేరు తెచ్చుకోవాలా. అలా ఉండాలా. సర్లే. ఓకే సార్. సార్, మీరు పని చేస్తుంటారు కదా, అందులో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా, అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి సార్. ఎందుకు? చిన్న పని ఉంది సార్, చెప్పండి సార్.